బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు నగరంలోని నవాపేట కృష్ణానగర్లో బుధవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఉచ్చారణతో ఘనంగా నిర్వహించారు. హోమం, కలిసి పూజ, మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. సందర్భంగా కృష్ణానగర్ వాసులు కోరిక మేరకు మంత్రి నారాయణ సహకారంతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వైభవంగా ప్రతిష్ఠించి అభినందనీయమన్నారు. ఈ ప్రతిష్టాపనకు వచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. హనుమంతుడు ఈ ప్రాంత ప్రజలను, నెల్లూరు జిల్లా ప్రజలను సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో నిండుగా చూడాలని కోరుకుంటున్నామన్నారు. సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వాహకులు కొల్లూరు వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ, మంత్రి నారాయణ సహకారంతో ఈరోజు కృష్ణానగర్లో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో ఈరోజు అత్యంత వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ ప్రతిష్టాపన అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జి రామకృష్ణ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం విశాలమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీరామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భద్రామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రియా ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం విశాలమావాహయామి పూజయామి. కాష్టాచలస్కోణేషు ద్వికోష్టపదేషు ఓం సవిత్ర్యై నమః. సవిత్రమావాహయామి స్థాపయామి పూజయామి. సావిత్రాయ నమః. సావిత్రిమావాహయామి స్థాపయామి పూజయామి. ద్వికోష్టపదేషు ఓం ఇంద్రాయ నమః. ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రయాయ నమః. ఇంద్రయామావాహయామి స్థాపయామి పూజయామి. కోణే ద్వికోష్టపదేషు ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాయ నమః. స్థాపయామి పూజేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం సరసా నమామి. మత్స్యప్రదాన కలిసే హలో హలో మీరు కూడా నిలబడి అన్న నేనే రావచ్చు బాగా. అదే అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయరాదు, అడిగి పెళ్లించుకోండి. ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది. ఎవరు కూడా తొందరపడద్దు, సమన్వయ పాటించండి దయవుంచి. అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయరాదు, అడిగి పెళ్లించుకోండి. మంచినీళ్ళు, రసము, సాంబారు, పెరుగు ఈ పక్కనమ్మా. ఈ పక్క ప్రతి నామాన్ని కూర్చుంటమ్మా. ఓం గోముట చేస్తుండగా ఓం ఆంజనేయాయ నమః. గోముట ఉండే మహావీరాయ నమః. హనుమతయే నమః. త్రినేత్రం భజేహ మాంబాం జగదీశ్వరీ మాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు. అమ్మా ఎక్కడ వాళ్ళు జ్ఞానంగా లేచి అందరూ కూడా 11 తమలపాకులు తీసుకొని తమలపాకులు ఎట్టున్నాయి తల్లి. సంపూర్ణ మనోవాంఛ మన సంకల్ప తీరస్తూ సంపూర్ణ బాగా 10 నిమిషాలు లేట్ ఈరోజు మామూలుగా ఇది కృష్ణానగర్ ఎక్స్టెన్షను ఎఫ్సీ కాలనీ అంటారు. ఈరోజు నుంచి దీన్ని హనుమాన్ జంక్షన్గా పేరు మార్చారు. చాలా మంచిది. ఆంజనేయ స్వామి భక్తులకు కానివ్వండి, ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక రక్షణగా ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి ఇది మంచి విగ్రహం కట్టడం చాలా మంచి
ఆలోచన. ఆ విగ్రహానికి వీళ్ళంతా కూడా కొంత వేసుకోవడం, కొంత నారాయణ గారు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవడం, నేను ఇక్కడ రావడం, ఆ దేవుడిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంత వాసులే కాదు, ఆ మహానుభావుని ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఉండాలని కూడా భక్త మహాశైలికి అందరికీ కూడా విజ్ఞప్తి. మన కృష్ణానగర్ హనుమాన్ జంక్షన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఈ యొక్క భక్తుల యొక్క నడుమ అత్యంత శోభాయమానంగా ఈరోజు ఆవిష్కరించబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ఈ పుట్టమట్టి సేకరణ కానీ, ఆ తర్వాత అభయాంజనేయ స్వామి వారికి కలిసి ఆరాధన కానీ, అదేవిధంగా అభయాంజనేయ స్వామి వారి యొక్క హోమము, పూర్ణాహుతి, తర్వాత పంచామృతం స్వామివారికి అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క వైభవానికి ఈ యొక్క కృష్ణానగర్లో ఉండేటటువంటి ప్రతి వీధి వాడంతా కూడా కదిలి స్వామివారి యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా బాగా గ్రాహితులమే అనే విధంగా అందరూ కూడా కలిసి తమ యొక్క భాగస్వామ్యాన్ని ఈరోజు పంచుకున్నారు. వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కృష్ణానగర్లో నూతనంగా నెలకొల్పబడినటువంటి ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క ఈ యొక్క విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణము, ఇదంతా కూడా నెల్లూరుకి తూర్పు భాగాన ఉండేటువంటి ప్రాంతం ఇది. అంటే తూర్పు భాగానికి రక్షణ అధిపతిగా ఉండేటువంటి అభయాంజనేయ స్వామి ఇక్కడ నెలకొల్పారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి భూత పేద పిశాచ భయాలు లేకుండా ఆంజనేయ స్వామి వారికి ధైర్యం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా అందరిలో కూడా ధైర్యం నెలకొల్పడాలనే ఉద్దేశంతో వేణు అన్న కానీ, ఆ తర్వాత రామకృష్ణ అన్న కానీ వారి యొక్క సాధ్వర్యంలో ఈ యొక్క ఇంత గొప్ప మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరిగింది. కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అభయాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ యొక్క హనుమాన్ జంక్షను, ఈ కృష్ణానగర్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి, అభయాంజనేయ స్వామి వారికి సింధూర వర్ణంతో అభిషేకం, పూజ అన్ని కార్యక్రమం గావించి ఆ తర్వాత స్వామివారికి తమలపాకులతో పూజ చేసుకొని స్వామివారికి ఆశీస్సులు అందరూ కూడా పొందారు. శుభదినం. మాకు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి గౌరవనీయులు మా డైనమిక్ మున్సిపల్ శాఖ మాచ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు, ఆయన సహాయ సహకారాలతో, మా కృష్ణానగర్ వాస్తవ్యులందరి సహాయ సహకారాలతో మేము ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఇక్కడ స్థానిక ప్రతి ఒక్కరూ సహకరించారు. మాకు మా తెలుగింటి ఆడపడుచులందరూ మాకు ఎంతో వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ మా కృష్ణానగర్ వాస్తవ్యులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా అభయాంజనేయ స్వామి వారి పీఠాధిపతులు శ్రీ రాజీవ్ స్వామి వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.